హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసిద్దాం. ఆఖరిగా మ్యాజిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన మన హీరో ఆస్థా తనలో మ్యాజిక్ లేకపోవడంతో అన్ని టెస్ట్లలో ఫెయిల్ అయినా కాంబాట్ టెస్ట్లో మాత్రం అద్దరగొట్టేస్తాడు. కానీ తన ఫ్రెండ్ యూనో అన్నిట్లో బాగా పెర్ఫామ్ చేసి బెస్ట్ స్క్వాడ్ అయిన గోల్డెన్ డాన్లో జాయిన్ అయితే మ్యాజిక్ లేని మన ఆస్థాని మాత్రం ఎవ్వరూ సెలెక్ట్ చేయరు. కానీ మ్యాజిక్ లేకపోయినా తనలో విజర్డ్ కింగ్ అవ్వాలనే పట్టుదలకి ఇంప్రెస్ అయిన కెప్టెన్ యామి ఆస్థాని తన బ్లాక్ బుల్ స్క్వాడ్లోకి ఆహ్వానిస్తాడు. కానీ వాళ్ళ బేస్కి వెళ్ళి చూస్తే బ్లాక్ బుల్స్లో ఒక్కో మెంబర్ ఒక్కో రకంగా ఉంటారు. అయినా తనకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుంటే మాగ్నా మాత్రం తనని నిరూపించుకోవడానికి ఆస్థాకి విచిత్రమైన టెస్టులు పెట్టి ఆఖరికి అందరినీ ఇంప్రెస్ చేసిన ఆస్థాని బ్లాక్ బుల్స్లో ఒక అఫీషియల్ మెంబర్ని చేస్తారు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మాగ్నా ఆస్థాకి తన కొత్త రూమ్ని చూపిస్తాడు. సారీరా, ఈ ఒక్క పనికి మాలిన రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది. కానీ ఆస్థా ఆ దరిద్రమైన రూమ్ని చూసి కూడా తెగ హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే లైఫ్లో మొదటిసారి వాడికి ఒక సొంత రూమ్ దొరికింది. ఆ ఆనందంలో ఆస్థా గట్టిగా ఏడవడం కూడా స్టార్ట్ చేసేస్తాడు. అయితే నీకు నిజంగానే ఈ రూమ్ నచ్చిందారా ఆస్థా? అవునన్నా, పిచ్చగా నచ్చింది. చర్చిలో మేమందరం దీనికంటే చిన్న రూమ్లోనే కలిసి పడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు నాకంటూ సొంతంగా ఒక రూమ్ ఉంది అంటూ వెంటనే రూమ్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. అలా తర్వాత ఆస్థా ఇంకా యూనో ఇద్దరు వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యామని చెప్పడానికి చర్చికి లెటర్ కూడా రాస్తారు. యూనో లెటర్ చదివాక ఫాదర్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ తెగ హ్యాపీ అయిపోయి పార్టీకి ప్రిపరేషన్లు స్టార్ట్ చేసుకుంటారు. కానీ మన ఆస్థా హ్యాండ్ రైటింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే వాడేం రాశాడో ఎవ్వరికీ అర్థం కాదు. దీంట్లో వాడేం రాశాడో చూడు, అసలు వాడు ఎప్పుడు తిరిగి వస్తున్నాడంట, ఎందుకంటే వాడు పక్కా ఫెయిల్ అయ్యి ఉంటాడులే. దీంట్లో వాడు పాస్ అయ్యాడని రాసింది. ఆ మాట వినగానే చర్చిలో ఉన్న అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఆస్థా ఎలా పాస్ అయ్యాడు రా బాబు అని అందరూ షాక్ అయిపోతారు. నాష్ ఇంకా సిస్టర్ లిల్లీ హ్యాపీ అయిపోతే ఫాదర్ మాత్రం ఆస్థా ఇక వాళ్ళ దగ్గరికి తిరిగి రాడని కొంచెం సాడ్ అవుతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫస్ట్ డే అంటూ ఆస్థా ఫుల్ జోష్లో నిద్రలేచి తన రోబ్ వేసుకుని రెడీ అవుతాడు. రూమ్ నుంచి బయటికి వస్తాడో లేడో దబ్బున ఒక పిల్లర్ని గట్టిగా గుద్దుకుంటాడు. అరే తంబి, నీకేం కాలేదు కదా? బానే ఉన్నా, కానీ నన్ను ఈ పిల్లర్ ఇక్కడ లేదు కదన్నా, సడన్ గా ఇవాళ ఎలా వచ్చింది? ఓ అదా, యాక్చువల్గా మన క్యాసిల్ తన షేప్ని దానికి అదే ర్యాండమ్గా మార్చుకుంటూ ఉంటుంది. నిన్న మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం, కానీ ఈరోజు మనం 4th ఫ్లోర్కి వచ్చేసాం. నువ్వేం టెన్షన్ పడకలే, కొన్ని రోజుల్లో నీకే అంత అలవాటైపోతుంది. అలా మాగ్నా ఆస్థాకి పూర్తి క్యాసిల్ని తిప్పి చూపిస్తాడు. ఇది కిచెన్, ఇది బాత్రూమ్, ఇంకా అస్సలు వెళ్ళడానికి పర్మిషన్ లేని అమ్మాయిల బెడ్రూమ్. వెళ్ళావంటే నీ కొత్త చెక్కేస్తారు. అలా లాస్ట్కి బేస్మెంట్లో లాక్ చేసున్న యామి పెట్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. సరేరా ఆస్థా, ఇప్పటి వరకు వీటిని నేనే చూసుకునేవాడిని, కానీ చాలా బాధతో చెప్తున్నా, ఇవాళ నుంచి వీటి బాధ్యత నీదే. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే వీటికి ఏమైనా అయిందంటే కెప్టెన్ యామిని తాట తీస్తారు అనడంతో ఆస్థా పెట్స్కి ఫుడ్ వేద్దామని ముందుకు వెళ్తే అవి ఫుడ్ని కాదు ఆస్థానే తినేద్దామని మీదకొస్తాయి. దెబ్బకి అక్కడి నుంచి ఇద్దరు ప్రాణాలు చేతిలో పెట్టుకుని పెచ్చగా పరిగెడతారు. అలా సడన్గా వాళ్ళ ముందు ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. తనెవరో కాదు, నిన్న ఆస్థాని పైనుంచి చూస్తున్న అమ్మాయి నోయల్ అని. యామి ఆస్థాతో పాటు ఈమెను కూడా స్క్వాడ్లోకి తీసుకున్నాడని రివీల్ అవుతుంది. ఆస్థా, ఈమె కూడా నీలాగే నిన్న బ్లాక్ బుల్స్లో జాయిన్ అయిందిరా. దానితో ఆస్థా మంచిగా హ్యాండ్ షేక్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు పెడితే నోయల్ మాత్రం వాడి చేతిని కొట్టేసి, నాతో మాట్లాడే పర్మిషన్ నీకెవడిచ్చాడ్రా పేడపురుగా. అది వినగానే ఆస్థాకి బాగా కోపం వస్తుంది. నేను నోయల్ సిల్వాని, రాయల్ ఫ్యామిలీ నుంచి. దానితో మనకి ఈమె సిల్వా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని, ఇంకా వాళ్ళ అన్నయ్యే సిల్వర్ ఈగల్స్కి క్యాప్టెన్ అని, వాళ్ళ రాయల్ ఫ్యామిలీ పూర్తి కింగ్డమ్లో కెప్టెన్ విలియం ఫ్యామిలీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉందని రివీల్ అవుతుంది. ఆస్థా తెగ కోపంగా, అసలు పేడపురుగని ఎవరినంటున్నావు? నువ్వు ఇక్కడ ఎలాంటి రాయల్వి కాదు, నువ్వు కూడా నాలాగే ఒక బ్లాక్ బుల్స్ మెంబర్వి, మనం టీమ్మేట్స్. ఆస్థా మాటలకి నోయల్కి తెగ కోపం వచ్చి తన మ్యాజిక్తో ఆస్థాని అటాక్ చేస్తుంది. కానీ తన ఎయిమ్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే ఆ అటాక్ వెళ్ళి డైరెక్ట్గా పాపం మన మాగ్నాకి తగులుతుంది. దానితో మాగ్నా లేచి, నన్నెందుకు కొట్టావే, నేను అసలు ఏం మాట్లాడలేదు కదా,
కానీ నోయల్ మాత్రం తగ్గకుండా నీ ముఖం నాకు నచ్చలేదు అందుకే కొట్టాను. ఏమన్నావే? నేను నీ సీనియర్ అనే విషయం తెలీదా నీకు? బ్లాక్ బుల్స్లో ఉండాలంటే ముందు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అసలు నాకు ఈ పనికి మాలిన స్క్వాడ్కి రావడమే ఇష్టం లేదు అంటూ తన బ్లాక్ బుల్స్ రోబ్ని వాళ్ళ ముందు నేల మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆస్తా బేస్ పక్కన ఉన్న గార్డెన్లో తిరుగుతూ ఉంటే సడన్గా ఎవరో ప్లాన్ చేసి కొట్టినట్టు వాడి మీద ఒక పెద్ద వాటర్ అటాక్ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ నోయల్ తెగ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఎంత గట్టిగా ట్రైన్ చేసినా తన మ్యాజిక్ గేమ్ మాత్రం అస్సలు సరిగ్గా తగలదు. ఇక్కడే మనకి అసలు విషయం రివీల్ అవుతుంది. తన రాయల్ ఫ్యామిలీలో అందరూ తనని చూసి తెగ ఎగతాళి చేసేవాళ్ళు. ఎందుకంటే తన సిబ్లింగ్స్ అందరిలో తనే అందరికంటే వీకెస్ట్ మేజ్. ఇంకా ఆమె పుట్టిన వెంటనే వాళ్ళ అమ్మ కూడా చనిపోవడం వల్ల తన బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ ఆమెని ఇంకా ఘోరంగా హేట్ చేస్తారు. అలా సైలెంట్గా ఆస్తా తనని చూస్తున్నాడని నోయల్కి తెలిసిపోతుంది. వీడు కూడా మిగతా వాళ్ళలాగే నా మీద నవ్వడానికే వచ్చాడు అనుకుని గ్యాప్ ఇవ్వకుండా ఆస్తా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ సడన్ గా తన మ్యాజిక్ కంట్రోల్ తప్పిపోయి తన మ్యాసివ్ వాటర్ అటాక్ లో తనే ఇరుక్కుపోతుంది. నోయల్ ఒక రాయల్ ఫ్యామిలీ కాబట్టి తన లోపల చాలా మ్యాజిక్ పవర్ ఉంటుంది. అందుకే ఆ అటాక్ అస్సలు ఎవ్వరూ ఆపలేనంత ఘోరంగా మారిపోతుంది. ఆ సౌండ్ విన్నాక బ్లాక్ బుల్స్ మెంబర్స్ అందరూ బయటకు వస్తారు. నోయల్ తన సొంత మ్యాజిక్లో ఇరుక్కుపోవడం చూసిన ఫిన్రల్ టెన్షన్ పడి మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నోయల్ చనిపోతుంది. మనం దీని మీద ఎలాంటి మ్యాజిక్ యూస్ చేయలేం. అలా చేస్తే మనం నోయల్ని కూడా గాయపరుస్తాం. ఇప్పుడు ఇది ఎవరైనా ఆపగలరంటే అది వాడు మాత్రమే చేయగలడు. ఎవరి గురించి అంటున్నారు? అప్పుడే నోయల్ అటాక్ నుంచి ఎగురుకుంటూ ఆస్తా డైరెక్ట్గా వచ్చి యామీ చేతుల్లో పడతాడు. పర్ఫెక్ట్ టైమింగ్ రా బచ్చా, నేను నీకోసమే వెతుకుతున్నా. ఇప్పుడు పైకి వెళ్ళి నీ స్వాట్తో ఆ మ్యాజిక్ని కట్ చేయి. అదంతా బానే ఉంది కానీ నేనంత పైకి ఎలా వెళ్ళాలి? దాని గురించి నువ్వు అంత టెన్షన్ పడకురా బచ్చా అంటూ ఆస్తాని గట్టిగా పైకి విసిరేస్తాడు. ఆస్తా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి తన యాంటీ మ్యాజిక్ స్వాట్తో నోయల్ మ్యాజిక్ని ఒక్కటే అటాక్తో కట్ చేసి నోయల్ని కాపాడతాడు. కానీ వాళ్ళిద్దరూ పైనుంచి కింద పడిపోబోతుంటే ఫిన్రల్ తన మ్యాజిక్తో వాళ్ళిద్దరిని క్యాచ్ చేసి కాపాడతాడు. యామీ గట్టిగా నవ్వుకొని నువ్వు నాకు భలే నచ్చేస్తున్నావురా బచ్చా. ఇంతలో స్పృహలోకి వచ్చిన నోయల్ అందరిలాగే ఇప్పుడు వీడు కూడా నేను మ్యాజిక్ని సరిగ్గా యూస్ చేయాలని ఎగతాళి చేస్తాడు అని ఫీల్ అవుతుంది. కానీ మన ఆస్తా మాత్రం నేను అసలు నమ్మలేకపోతున్నా, నీ దగ్గర ఇంత అద్భుతమైన మ్యాజికల్ పవర్ ఉందా? ఒకవేళ నువ్వు నీ పవర్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే నువ్వు అసలు వేరే లెవెల్ మేజ్ అయిపోతావు తెలుసా? అంటే నువ్వు నీ మ్యాజిక్ని కంట్రోల్ చేసుకోలేవన్నమాట. అది ముందే చెప్పొచ్చు కదా. నువ్వు ఫెయిల్యూర్ అయితే ఏమైంది? ఇది బ్లాక్ బుల్ స్క్వాడ్. ఇక్కడ నువ్వు రాయలా లేక ఫెయిల్యూరా అని ఎవ్వరూ చూడరు. అలా ఇక బ్లాక్ బుల్స్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి నోయల్ని తెగ పొగుడుతారు. ఏం టెన్షన్ పడకు, నువ్వు నీ పవర్ కంట్రోల్ చేసుకోవడానికి మేమందరం నీకు తోడుంటాం. అది విన్న నోయల్ చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే తనకి తన రియల్ ఫ్యామిలీ కంటే ఒక మంచి ఫ్యామిలీ ఇక్కడ దొరికిందని ఆమెకి అర్థమైపోతుంది. ఆస్తా మళ్ళీ తన చేతిని ముందుకు పెడతాడు. ఈసారి మాత్రం నోయల్ ఆస్తా చేయి పట్టుకొని పైకి లేస్తుంది. ఇంకా నోయల్కి మన ఆస్తా మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా పెరిగిపోతుంది. ఎందుకో మీరే చెప్పాలి. కట్ చేస్తే క్లాస్ యూనోకి తన రూమ్ని చూపిస్తూ ఈ రూమ్ని ఇలాంటి వాళ్ళకిచ్చి వేస్ట్ చేసి పడేశారు. కానీ దాని గురించి తర్వాత రేపు నేను నీకు నీ మ్యాజిక్ నైట్స్ డ్యూటీ గురించి చెప్తాను. నాకు ఇదంతా చేయడం ఇష్టం లేదు, కానీ కెప్టెన్ చెప్పారు కాబట్టి నేను ఇది చేయక తప్పదు. నీకు అర్థమైందారా అబ్బాయి? నా పేరు యూనో క్లాస్. నేను నీకంటే సీనియర్ని. నన్ను సార్ అని పిలవాలి. ఇంకా రేపు మాత్రం లేట్గా రాకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తిరిగి బ్లాక్ బుల్ స్పేస్లో పనులు చేస్తున్న ఆస్తాని చూస్తాం. పొద్దున్నుంచి ఇంత పని చేస్తున్నాను, అసలు నా చర్చ్ పనులకి ఇక్కడున్న పనులకి తేడా ఏముంది? అసలు మ్యాజిక్ నైట్స్ ఏం చేస్తారు అంటూ తింటుండగా అక్కడున్న నోయల్ని హెల్ప్ చేయమని అడిగితే నేను రాయల్ని, నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను? అసలు మ్యాజిక్ నైట్లు ఏం చేస్తారు? ఏమన్నావురా? మ్యాజిక్ నైట్లు ఏం చేస్తారో తెలియకుండానే ఇక్కడికి వచ్చేసావా అనడంతో ఆస్తా సారీ చెప్తే సర్లే మనందరం వీడికి మ్యాజిక్ నైట్స్ గురించి చెప్దాం. మనం ప్రజల్ని సేఫ్గా కాపాడతాం. నా వరకు వస్తే ఎనిమీస్తో ఫైట్ చేస్తుంటే చాలా మజాగా ఉంటుంది. క్రిమినల్స్ని ఎంతసేపు కొట్టినా ఎవరు ఏమనరు. అలా ఎవరి కారణాలు వాళ్ళు చెప్పేసరికి వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఉన్నారేంటి
అని నోయల్ అనుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా మ్యాజిక్ నైట్లో ఏం చేస్తారో అంటుండగా కెప్టెన్ యామి మాగ్నాని ఒక మిషన్కి పిలుస్తాడు. ఆస్తా కూడా తను వస్తానని గొడవ చేస్తే మాగ్నా మాత్రం ఇది చాలా ముఖ్యమైన మిషన్ రా, ఇది పెద్దలకి మాత్రమే. అలా అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆస్తా మాత్రం కెప్టెన్ యామి ఇంకా మాగ్నాని చూస్తుంటే వాళ్ళిద్దరూ ఏదో పెద్ద మిషన్కి వెళ్ళినట్టున్నారు అని ఊహించుకుంటాడు. కానీ కట్ చేస్తే అక్కడ సీనే వేరు. వాళ్ళిద్దరూ ప్యాకెట్లో అంతా పోగొట్టుకొని ఆఖరికి బట్టలు కూడా విప్పేసుంటారు. ఇంకో లాస్ట్ మ్యాచ్ ఆడదాం, కానీ మీ దగ్గరికి ఓడిపోవడానికి ఏం లేదు కదా అంటే యామి ఆఖరికి తన గ్రిమోయర్నే పందెంగా పెడుతుంటే మీకేమైనా మైండ్ దొబ్బిందా అని మాగ్నా గోల చేస్తాడు. సరేలే, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీరు ఓడిపోతే నేను చెప్పిన ఏ పనైనా మీరు చేసి పెట్టాలి అనడంతో యామి దానికి ఓకే చెప్పి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేస్తాడు. తిరిగి బేస్లో ఆస్తా బీస్ట్లకి ఫుడ్ పెడుతుంటే అవి ఆస్తానే తినడానికి చూస్తుంటాయి. నోయల్ని హెల్ప్ అడిగితే నేను ఇలాంటి పనులు చేసేదానిలా కనిపిస్తున్నానా, నేను రాయల్ని అంటుండగా ఓడిపోయి బేస్కొచ్చిన మాగ్నా ఇంకా యామి ముసలోడిచ్చిన పనిని ఆస్తా ఇంకా నోయల్కి అప్పచెప్తారు. రెడీ అవ్వండి, మీకు ఒక కొత్త మిషన్ ఉంది. మీరు సెర్సీ విలేజ్కి వెళ్ళి అడవి పందుల్ని చంపాలి. ఇది చాలా చెత్త మిషన్, నేను ఒక్కడనే వాటంతా చూసొస్తా. అలా ఈజీగా అయిపోతుంది అనుకోకరా, అవి ఎక్కడి నుంచి అటాక్ చేస్తాయో ఊహించలేవు. అంతేకాకుండా అవి మ్యాజిక్ అటాక్లు కూడా వాడగలవు. మేము ప్యాకెట్లో ఒక ముసలోడి చేతిలో ఓడిపోయాం. మా బట్టలు ఇంకా 6 నెలల సరుకు కూడా వాడే తీసేసుకున్నాడు. ఓడిపోతే వాడి కోసం ఏదైనా పని చేస్తామని మాటిచ్చాను, అందుకే ఆ పందుల్ని మీరు చంపాలి అనడంతో ఆస్తాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి, మీరు ప్యాకెట్ ఆడుకుని పోగొట్టుకున్నారా? దానికి మాకు ఏం సంబంధం? మీరు చేసిన తప్పుకి మేమేం చేస్తాం? మీరేమనుకుంటున్నారా, కెప్టెన్ యామి ఇలాంటి మిషన్లు చేస్తారనుకుంటున్నారా? ఈ ప్రాబ్లం మనమే సాల్వ్ చేయాలి. మంచిగా అడిగింది అయిపోయింది, ఇక మీ ముందున్న చాయిస్ ఒక్కటే, చేస్తారా లేక చేస్తారా. ఇక చేసేదేం లేక వాళ్ళిద్దరూ మిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. మన ఆస్తా మిషన్కి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటే నోయల్ మాత్రం నా మ్యాజిక్ నా కంట్రోల్లో ఉండదు, నేనెలా వస్తాను అని బాధపడుతుంది. మిషన్కి వెళ్తే త్వరగా నేర్చుకుంటావులే, అయినా నేను వస్తున్నానుగా, టెన్షన్ ఎందుకు అని మాగ్నా ధైర్యం చెప్తూ ఫెన్రల్ని తన స్పెషల్ మ్యాజిక్ని యూజ్ చేయమని అడుగుతాడు. నేను ముందు వెళ్ళిన ప్లేసెస్కి మాత్రమే పోర్టల్ ఓపెన్ చేయగలను, తెలియని ప్లేసెస్కి నేను తీసుకెళ్ళలేను అని చెప్పడంతో తప్పక బ్రూమ్ మీద వెళ్ళాలంటాడు. కానీ అన్న, మాకు ఎగరడం రాదుగా అనడంతో మాగ్నా వాళ్ళని తిట్టి, సరేలే నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను, ఇక నా బేబీ క్రేజీ సైక్లోని కలవడానికి రెడీ అయిపోండి అంటూ మాగ్నా వాడి బ్రూమ్ సాయంతో వాళ్ళని ఒక రైడ్ మీద తీసుకెళ్తాడు. ఆ రైడ్ చూసి ఆస్తా చాలా ఎంజాయ్ చేస్తుంటే నోయల్కి మాత్రం చిరాకేస్తుంది. కానీ దారిలో ఆస్తా నోయల్ని పొరపాటున టచ్ చేస్తే వెంటనే నోయల్ వాడిని ఒక్కటి పీకి పడేస్తుంది. కానీ టైంకి మాగ్నా తిరిగి ఆస్తాని పట్టుకుంటాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ప్రెజెంట్ బ్లాక్ బుల్స్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చెప్పమని అడిగా. సో ప్రెజెంట్ బేస్లో లేని వైస్ కెప్టెన్తో కలిపి మొత్తం 12 మంది ఉంటారు. సిరీస్ వెళ్ళే కొద్దీ ఇంకా కొంతమంది మెంబర్స్ యాడ్ అయ్యి ఆ నెంబర్ 15 వరకు అవుతుంది. కానీ ప్రస్తుతానికి కరెక్ట్ ఆన్సర్ అయితే 12. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సర్సీ విలేజ్లో ఎంటర్ అయిన కొంతమందిని వైల్డ్ బోర్స్ అటాక్ చేసేస్తాయి. కానీ వాళ్ళు తమ మ్యాజిక్తో వైల్డ్ బోర్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసి, ఇక్కడ ఒక మ్యాజిక్ స్టోన్ ఉంది, అది ఎక్కడుందో వెళ్ళి వెతకండి అంటూ ఆ ఫ్రీజ్ అయిన బోర్స్ అన్నిటినీ తన మ్యాజిక్తో ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఇదే టైంలో మన టీం అక్కడ ల్యాండ్ అవ్వడమే కాకుండా గ్యాప్ ఇవ్వకుండా కొన్ని వైల్డ్ బోర్స్ ఆస్తా మీద అటాక్ కూడా చేస్తుంటాయి. మనం వాడికి హెల్ప్ చేయాలి కదా, మిమ్మల్ని ఇక్కడికి తేవడానికే నా మ్యాజిక్ అంతా అయిపోయింది, నన్ను కాసేపు రెస్ట్ తీసుకొనివ్వు, నీకంత బాధగా ఉంటే నువ్వే వెళ్ళి హెల్ప్ చేయి అనడంతో నోయల్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే ఆ వాటర్ బాల్ వెళ్ళి డైరెక్ట్గా ఆస్తాకే తగులుతుంది. అది చూసి మాగ్నా గట్టిగా నవ్వుకుంటాడు. కానీ ఆస్తా వెంటనే తన స్వాట్తో ఆ బోర్ అంతు చూస్తాడు. బాగా చేసావురా, కానీ ఇంకా అయిపోలేదు అంటే అక్కడికి ఇంకా చాలా బోర్స్ వచ్చేస్తాయి. కానీ ఆస్తా వాటికి కూడా ఇచ్చి పడేస్తాడు. ఇదంతా చూసా ముసలోడు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతాడులే. అయితే ఈ సర్సీ విలేజ్ చీఫ్ మీ ఫ్రెండా? నా విలేజ్ కూడా ఇక్కడే పక్కనే ఉంది. నాకు నా గ్రేమోర్ దొరికిన కొత్తలో ఈ విలేజ్ని కబ్జా చేయడానికి వచ్చేవాడిని.
అప్పుడు ఆ విలేజ్ చీఫ్ తన మ్యాజిక్తో నన్ను ఆపి చాలాసార్లు కొట్టాడు. నేను ఎన్నిసార్లు వచ్చినా ఆపేవాడు. ఒక నిజమైన మగాడు ఎప్పుడూ బలహీనుల్ని కాపాడతాడని చెప్పేవాడు. అయితే ఆయన చాలా బలవంతుడా? లేదు, ఆయన దగ్గర మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యేంత పవర్ కూడా లేదు. కానీ ఆయన నన్ను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమన్నాడు. నాలాంటి చిన్న విలేజ్ అబ్బాయి రాయగలడా అని నేను డౌట్ పడ్డాను. అప్పుడైనా, నువ్వు చిన్న విలేజ్ నుంచి వస్తే ఏమైంది? నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. నా కల నేను నెరవేర్చుకోలేకపోయా, కానీ నువ్వు మాత్రం చెయ్యాలి అని నన్ను బాగా మోటివేట్ చేసేవాడు. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాక నన్ను చూసి అందరికంటే ఎక్కువ ఆయనే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే విలేజ్ చుట్టూ మొత్తం ఫుల్గా మిస్ట్తో కవర్ అయ్యి ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది మిస్ట్ మ్యాజిక్. లోపలికి వెళ్తే మనం ఎటు వెళ్తున్నామో మనకే అర్థం కాదు. ఈ విలేజ్లో ఎవరికి ఎంత స్ట్రాంగ్ మ్యాజిక్ ఉండదు. ఈ విలేజ్ ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుంది అని వెంటనే మాగ్నా ఆస్తాతో తన స్వాడ్ యూస్ చేసి ఆ మిస్ట్ని కట్ చేయమంటాడు. అలా మాగ్నా డైరెక్షన్స్ ఇస్తుంటే ఆస్తా ఆ మిస్ట్ మ్యాజిక్ని తన స్వాడ్తో కట్ చేస్తూ ముందుకు వెళ్తారు. సెంటర్కి వెళ్ళేసరికి అక్కడ విలేజర్స్ అందరినీ బంధించుంటారు. అలా వాళ్ళ మీద అటాక్ జరిగే టైంకి మాగ్నా తన మ్యాజిక్తో వాళ్ళని కాపాడతాడు. కానీ చూస్తే అప్పటికే విలేజ్ చీఫ్ చనిపోయి ఉంటాడు. రే, ఇదంతా నువ్వే చేసావా? మీరు నా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇంకో 10 సెకండ్లలో మీరు చేస్తారు అని మ్యాజిక్తో అటాక్ చేస్తాడు. కానీ ఆస్తా గ్యాప్ ఇవ్వకుండా వాడి అటాక్ని 2 ముక్కలు చేస్తూ, అసలు ఎవర్రా మీరంతా? అసలు వీళ్ళు విలేజర్స్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఓ, మీరు బ్లాక్ బుల్సా? ద వరస్ట్ స్క్వాడ్. మిమ్మల్ని చంపడానికి నాకు ఎంతో సమయం పట్టదులే. ఇంకో 5 నిమిషాల్లో మీ కథ ముగించి మాకు కావాల్సింది మేము తీసుకెళ్ళిపోతాం. కానీ వెంటనే మన ఆస్తా అటాక్ చేద్దామనుకుంటే ఒకడు మిస్ట్ మ్యాజిక్తో అటాక్ చేస్తాడు. కానీ ఆస్తా వాడి మ్యాజిక్ని కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. అయితే అలానే వాడు నా అటాక్ని కూడా ఆపాడా? అసలు వీడి స్వాడ్ మ్యాజిక్ని ఎలా క్యాన్సిల్ చేస్తుందో నాకు తెలీదు. కానీ వీడి స్వాడ్ ఏ మ్యాజిక్నైనా క్యాన్సిల్ చేయగలదనుకుంటా. అసలు మీరు ఈ అమాయకుల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ ప్రపంచం 3 భాగాలుగా విడిపోయి ఉంటుంది. రాయల్స్ ఉండే నోబుల్ రీలం, కామనర్స్ ఉండే కామన్ రీలం, ఇంకా ఈ సర్సీ విలేజ్ లాంటి పేద గ్రామాలు ఉండే ఫర్సీకన్ రీలం. రాజ్యమే వదిలేసిన ఈ జనాలు రోజువారీ మ్యాజిక్ తప్ప ఇంకేం చేయడానికి పనికిరారు. వీళ్ళందరూ బుర్రలేని పేదవాళ్ళు. అందుకే వీళ్ళని చంపేస్తున్నా. మిమ్మల్నే చూసుకోండి. మీ దగ్గర మ్యాజిక్ పవర్ ఉంది కాబట్టి మ్యాజిక్ నైట్లు అయ్యారు. మీరు వచ్చింది కూడా కేవలం మీ మిషన్ కోసమే కదా. కానీ నిజమేంటంటే మీరు కూడా వీళ్ళని బలహీనులుగానే చూస్తారు. అది విన్నాక ఆస్తాకి సిస్టర్ లిల్లీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. బలమైన మ్యాజిక్ ఉన్న వాళ్ళే మంచి ప్లేసుల్లో ఉంటారు. ఇంకా వాళ్ళు మనలాంటి చిన్న విలేజెస్లో ఉన్న వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. నువ్వు వీళ్ళని ఎంత తక్కువగా చూసినా నేను మాత్రం వీళ్ళందరినీ కాపాడతాను అనడంతో వాడు తన ఐస్ మ్యాజిక్తో కంటిన్యూస్గా అటాక్ చేస్తుంటే మన ఆస్తా వాడి ప్రతి అటాక్ని ఆపుతాడు. అలానే మాగ్నా కూడా ఆస్తాకి సపోర్ట్ ఇస్తూ అటాక్ చేస్తాడు. మనం ఎలాగైనా అందరినీ కాపాడాలి. కానీ చూస్తుంటే వీళ్ళు మ్యాజిక్ నైట్లు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మేము మొదటి మిషన్ ఎంత ప్రమాదకరంగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అలా నోయల్ కూడా తన మ్యాజిక్ వాడడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ మిస్ అవుతుంది. మిమ్మల్నే మీరు కాపాడుకోలేకపోతున్నారు. వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే మిమ్మల్ని బతకనిస్తాను. కానీ తెలుసు కదా, మన ఆస్తా ఇంకా మాగ్నా ఛాన్సే లేదు అంటూ ఫైట్ కంటిన్యూ చేస్తారు. కానీ నోయల్ మాత్రం నా దగ్గర ఇంత పవర్ ఉన్నా నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక చిన్న పాప నోయల్ నాపి మమ్మల్ని కాపాడండి అని అడగడంతో నేను ఎలాగైనా వీళ్ళని కాపాడాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడంతో సడన్గా తన గ్రిమోయర్లో ఒక కొత్త స్పెల్ అన్లాక్ అవుతుంది. ఈ కంతే తన మ్యాజిక్తో చుట్టూ ఒక పెద్ద మ్యాజికల్ వాటర్ షీల్డ్ని క్రియేట్ చేసేస్తుంది. నేను మిమ్మల్ని కాపాడతాను, ఎందుకంటే నేను ఒక రాయల్ని, ఇంకా బ్లాక్ బుల్స్ మెంబర్ని. కానీ వాడు షీల్డ్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మన ఆస్తా ఆ షీల్డ్లో నుంచి దూసుకెళ్తూ నా దగ్గర ఒక్క చుక్క మ్యాజిక్ పవర్ కూడా లేదు, అయినా సరే నిన్ను ఓడించి తీరతారా? నీ స్వాడ్ ఎంత గొప్పదైనా నీలాంటి బలహీనుడి చేతిలో అది వేస్టేరా అని ఆస్తాని గాయపరిచి నోయల్ షీల్డ్ని ఫ్రీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నీ దగ్గర ఎంత పవర్ ఉన్నా నేను రావడాన్ని నువ్వు ఆపలేవు. ఇప్పటికే మీ వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయింది. దీనికి నువ్వు అనుభవిస్తావు. నా మ్యాజిక్ పవర్ అంతా అయిపోయింది. క్షమించండి కెప్టెన్ యామి,
నేను ఈ ఫైట్లో గెలవలేనేమో. కానీ మన ఆస్తా మాత్రం మళ్ళీ మళ్ళీ గాయపడుతున్నా అటాక్ చేస్తూనే ఉంటాడు. అది చూసిన మాగ్నాకి విలేజ్ ఎల్డర్ ఇంకా ఊరి జనాలు తన మీద పెట్టుకున్న నమ్మకం గుర్తొస్తుంది. లేదు, నేను ఇప్పుడు ఓడిపోలేను. నోయల్, నువ్వెక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి చూసుకుంటా. నువ్వు గెలిచే ఛాన్సే లేదు, అయినా ఎందుకు అంతలా పోరాడుతున్నావు? నేను ఓడిపోతే వీళ్ళనెవరు కాపాడతారు? నేను ప్రామిస్ చేశాను, ఎప్పటికైనా నేను విజర్డ్ కింగ్ అవుతానని. దాని అర్థం ప్రజల్ని కాపాడడానికి నా ప్రాణాలు కూడా అడ్డుపడతానని. కానీ నువ్వు ఇంకొక నిమిషంలో చావబోతున్నావు. వాణ్ణి చంపాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. ఆస్తా, ఇక సిద్ధమా అంటూ మాగ్నా ఫుల్ పవర్తో అటాక్ చేసిన వాళ్ళు ఈజీగా తప్పించుకొని మాగ్నాని అటాక్ చేస్తారు. కానీ మన హీరో ఆస్తా మాగ్నా స్పెల్ని తిప్పికొట్టి డైరెక్ట్గా వాళ్ళ మీదకు పంపిస్తాడు. ఇంకో పక్క నోయల్ తన షీల్డ్తో మాగ్నాని కాపాడేస్తుంది. ఇక తన ఆఖరి అటాక్తో మన ఆస్తా వాడిని ఓడించేస్తే మాగ్నా తన స్పెల్తో వాడిని బంధిస్తాడు. కానీ తన ఓపిక అయిపోవడంతో ఆస్తా అలసిపోయి పడిపోతాడు. ఆస్తాకేమైందని మాగ్నా కంగారు పడితే వాడు ప్రశాంతంగా పడుకుంటుంటాడు. దీనితో నోయల్కి ఆస్తా మరింతగా నచ్చేస్తాడు. ఇదే టైంలో ఎప్పుడూ ఆస్తాతో ఉండే యాంటీబర్డ్ ఎగురుకుంటూ ఆ ముగ్గురు వెతుకుతున్న మ్యాజిక్ స్టోన్ని కనిపెడుతుంది. కట్ చేస్తే మాగ్నా బంధించిన వాళ్ళని క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నిస్తే సడన్గా తన మ్యాజిక్తో తనని ఇంకా తన టీంని చంపేసుకుంటాడు. వాళ్ళకి వాళ్ళు ఇలా ఎందుకు చేసుకున్నారో ఎవ్వరికీ అర్థం కాదు. అసలు వాడేం కావాలనుకున్నాడో కూడా వాళ్ళకి తెలీదు. కట్ చేస్తే నిక్ అనే కుర్రాడు విలేజ్ చీఫ్ సమాధి దగ్గర ఏడుస్తుంటాడు. అప్పుడు మాగ్నా వాడిని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. మీ తాతయ్య ఆఖరిలో కూడా ఈ విలేజ్ కోసం ఎంతో చేశాడని నేను విన్నాను. ఆయన నిజంగా చాలా గ్రేట్. క్యాపిటల్లో ప్యాకెట్లో గెలిచి విలేజ్ అందరి కోసం ఆయన గిఫ్ట్లు తెచ్చేవాడు. ఆయన ఎప్పటి నుంచో ఒక మ్యాజిక్ నైట్ అవ్వాలనుకున్నాడు. కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ఇంకా గట్టిగా కష్టపడలేదే అని రోజు బాధపడేవారు. కానీ మాగ్నా మ్యాజిక్ నైట్ అయ్యాడని ఆయన ఎంతో సంతోషపడేవారు. అన్నా, నేను కూడా ఒక మ్యాజిక్ నైట్ అవ్వగలనా? నువ్వు అనుకుంటే ఏదైనా అవ్వగలవరా? నన్నే చూడు, నా దగ్గర మ్యాజిక్ లేకపోయినా నేను మ్యాజిక్ నైట్ అయ్యాను. చూస్తూ ఉండు, నువ్వు వచ్చేసరికి నేను విజర్డ్ కింగ్ కూడా అయిపోతానేమో. మేము నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని ఆస్తా కూడా ధైర్యం చెప్తాడు. కానీ అప్పుడే ఆ బర్డ్ ఆ మ్యాజిక్ స్టోన్తో ఆస్తాని పొడుస్తూ ఉంటుంది. అసలు ఈ స్టోన్ ఎక్కడ దొరికింది దీనికి? ఆ స్టోన్ మా తాతయ్యది. ఇక్కడ నోయల్కి ఆ బర్డ్ బాగా క్యూట్గా అనిపించి వచ్చి నా తల మీద కూడా కూర్చో అని అడుగుతుంది. కానీ అది మాత్రం మన ఆస్తానే పొడుస్తూ కొడుతుంది. కట్ చేస్తే ఎక్కడో దూరంగా ఒక మిస్టీరియస్ పర్సన్ని చూస్తాం. అయితే ఆ మ్యాజిక్ స్టోన్ ఇప్పుడు బ్లాక్ బుల్స్ దగ్గరే ఉందా? సరేలే, మనం రెడీ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గరే ఉండనివ్వండి. ఇంకా మన మాస్టర్ వచ్చే టైం దగ్గర పడింది. కానీ చూస్తే వాడి కోట్ మీద గోల్డెన్ డాన్ సింబల్ ఉంటుంది. కట్ చేస్తే జరిగింది విన్న యామి గట్టిగా నవ్వి, మిషన్ని భలే పూర్తి చేశారా కెప్టెన్. ఒకరి చావుకలా నవ్వకూడదు. ఆస్తా, విలేజ్ చీఫ్కి అందరూ నవ్వుతూ ఉండడమే ఎంతో నచ్చేది. ఇక పద, మీరు కూడా నవ్వండి అంటూ ముగ్గురు పిచ్చెక్కినట్టు నవ్వుతారు. కానీ మాగ్నా నవ్వు వెనుకున్న బాధ యామి అర్థం చేసుకుంటాడు. ఇదే టైంలో వనెస్సా ఇంకా ఫెన్రిల్ కూడా చేరుకుంటారు. ఆస్తా, నీ తలపైనున్న పిచ్చుకోబలే క్యూట్గా ఉంది. అసలు ఇది నన్ను ఎందుకు వదలట్లేదో నాకు తెలియట్లేదు అంటే ఆ పిచ్చుక ఆస్తాని మళ్ళీ పొడుస్తుంది. ఇక చాలు, ఈరోజు పిచ్చుక బిర్యానీ చెయ్యాల్సిందే. దాన్ని ఏమైనా చేసావంటే నిన్ను చంపేస్తా అంటూ ఆస్తా ఇంకా నోయల్ ఫైట్ చేసుకుంటూ అంతా ధ్వంసం చేస్తుంటే, మీకెన్నిసార్లు చెప్పాలరా బేస్ లోపల ఏది ధ్వంసం చేయొద్దని అని యామి వాళ్ళకంటే ఎక్కువే ధ్వంసం చేస్తాడనుకోండి. హా అన్నట్టు ఆస్తా, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. మీరు చేసిన దానికి స్వయంగా విజర్డ్ కింగ్ మిమ్మల్ని పొగిడి మీకు ఈ స్టార్ ఇచ్చారు. ఇంకా త్వరలోనే ఆయన నిన్ను కలుస్తానని కూడా చెప్పారు అనడంతో ఆస్తా షాక్ అయిపోతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా హైప్ కూడా చేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఆస్తాని విజర్డ్ కింగ్ ఎందుకు కలవాలనుకుంటున్నాడో, ఇక మరి ఆస్తా నెక్స్ట్ ఎలాంటి మిషన్ మీద వెళ్ళబోతున్నాడో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్లో కిసామే వాడే సామెహాడని తనకంటే ముందు ఎవరు వాడేవారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి.
ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.